ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవరా సినిమా 2 భాగాలుగా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం మొదటి భాగాన్ని అక్టోబర్లో విడుదల చేస్తుండగా హై టెక్నికల్ వాల్యూస్తో యాక్షన్ థ్రిల్లర్గా భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కూడా భాగం అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా మరికొంతమంది ఉత్తరాది నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ను ఎంపిక చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన యానిమల్ మూవీలో విలన్ గా నటించి మెప్పించిన బాబీ తెలుగులో వరుసగా సినిమాల అవకాశాలను దక్కించుకుంటున్నాడు. బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో కూడా నెగిటివ్ రోల్లో చేస్తున్న బాబీ ఎన్టీఆర్ చిత్రంలోనూ నటించడానికి రెడీ అవుతున్నారట. అయితే ఆయన పాత్ర 2వ భాగంలో కీలకంగా ఉండబోతుందట. పాన్ ఇండియా సినిమాలు రూపొందుతుండడం మొదలైన తరువాత ఇతర భాషల నటీనటులను తీసుకోవడం ముఖ్యంగా అయిపోయింది. ఎందుకంటే ఒకే భాషకు సంబంధించిన నటీనటులను తీసుకుంటే ఇతర భాషల వాళ్ళు, ప్రాంతాల వారు పెద్దగా కనెక్ట్ అవ్వరు. సో ఇలా అయితే అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. అందుకే మన నిర్మాతలు, దర్శకులు, హీరోలు సైతం ఇతర భాషల నటీనటులను ఎంపిక చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ సినిమాలో ఈ విధంగా ఇతర భాషల నటీనటులను తీసుకోవడం చూస్తుంటే ఈ సినిమా ఎక్కువ బాలీవుడ్ మీదే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా నార్త్లో ఈ ఎఫెక్ట్ తప్పకుండా కనిపిస్తుందని చెప్పాలి. తెలుగు విషయానికి వచ్చేసరికి ఇది కొంతమందికి ఇబ్బందిగా మారుతుంది, కానీ తప్పకుండా అందరూ కనెక్ట్ అవుతారని అంటున్నారు. మరి వరుస తెలుగు సినిమాలతో ఇతర నటీనటులను తీసుకోవడం పట్ల తెలుగు సినిమా నటులు ఎవరైనా హట్ అవుతారేమో చూసుకోవాలి.